ఉదయం కళ్యాణదుర్గం పట్టణంలో 12వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలేని సురేంద్రబాబు గారు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మా నాయకుడైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ గారి పైన దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పోలీసు వారి సమక్షంలోనే ఈ విధమైనటువంటి దాడులు మీరు నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటారని ఈ సందర్భంగా పూర్తిగా వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసేటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ పరిస్థితిని తీసుకొస్తున్నారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తారనే విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కటే కోరుకుంటాం, ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు వారు కానీ సజావుగా ఎన్నికలు జరిపించండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి కోరుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అమిలేని సురేంద్రబాబు గారు ఇంతవరకు దౌర్జన్యపరుడు కాదు, ఆయన సేవా తత్పరతో వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడక్కడ కించేది మాట కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా గురించి విమర్శించే పరిస్థితులు లేవు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇక్కడ మీకు ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు మరి అతన్ని ఆదరణ చూసి ఓర్వలేకనా లేకపోతే తెలుగుదేశం పార్టీ లభిస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే ఈరోజు ఒకటే గమనించాలి, అతని హాస్పిటల్లో పావని హాస్పిటల్లో చేరాడు. లో బీపీ అయింది, ఒకసారి హార్ట్ కూడా కొంచెం ప్రాబ్లం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అంత స్థాయిలో మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసు వారు చర్య చూసుకుంటూ అసలు జరుగుతున్న విషయాన్ని మాకు సంబంధం లేనట్టుగా చూడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క దాడిని మేము ఖండించడమే కాదు, ఈ దాడి వెనకాల ఉండే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలి. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం నందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అమిలేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నడిపొట్టున 12వ వార్డులో ప్రచార కార్యక్రమంకి వెళ్తా ఉంటే ఇక్కడ ఈ ప్రచార కార్యక్రమం అశేష జనవాహిని మధ్యన ప్రచార కార్యక్రమాలను ఏదో ప్రజాక్షేత్రంలో మంచి ఆదరణ పొందుతున్నారని ఒక ఉద్దేశంతో ఈరోజు వైసీపీ ముఖలు ఎందరో కలిపి నాయకులందరూ కూడా దాడులకు పాల్పడే సంస్కృతి ఏదైతుందో మా తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వైపీ నాయుడు గారిని దాడి చేయడం మేము జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంటే ప్రజాక్షేత్రంలో మీరందరూ పర్మిషన్ తీసుకొని మన ప్రచార కార్యక్రమం ముందుకెళ్తా ఉంటే మీరు వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా దాడి చేయాలనే ఉద్దేశంతో అంటే అభ్యర్థిని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమానికి వెళ్తా ఉంటే అక్కడ చూసి ఓర్వలేక ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ఇంటికి వెళ్తా ఉందనే తరుణంలో ఎట్లా తిరిగైనా సరే మేము దాడులకు పాల్పడైనా సరే భయభ్రాంతులకు గురి చేయాలా. తెలుగుదేశం నాయకులు ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తున్న ఒక బీసీ నాయకుడిని వాల్మీకి ముద్దు పెట్టండి ఈ రోజు దౌర్జన్యంగా ఒక దాడి చేసి హాస్పిటల్ పాలు చేశారు. అతనికి ఏమైనా అయింటే మీరు బాధ్యత వహిస్తారా మీరు వైసీపీ నాయకులు? ఇక్కడ కళ్యాణదుర్గం పట్టణంలో ఎర్రనేల వీధిలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి అమిలేని సురేంద్రబాబు గారు పర్మిషన్ తీసుకుని మీకు తెలుసు, మీడియా మిత్రులు కూడా సోషల్ మీడియాలో కూడా పెట్టాం. 7 గంటల నుంచి 11 గంటల వరకు ఎర్రనేల వీధి, వడ్డే కాలనీ, శంకరప్ప తోట ఈ 3 కాలనీల్లో ప్రచార నిమిత్తం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. పర్మిషన్ తీసుకొని మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అమిలేని సురేంద్రబాబు గారు ప్రచారం నిర్వహిస్తుంటే వైఎస్ఆర్సీపీ గూండాలు రౌడీజం చేస్తూ ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి పైన దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మీరు ఈ విధంగా దాడులు ప్రయత్నిస్తే రాబో రోజుల్లో ఊరికే చూస్తూ ఊరుకోండు, ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య జరుగుతూనే ఉంటుంది. కావున ఒక్కటే మీకు తస్మత్ జాగ్రత్త తెలియజేస్తున్న వైసీపీ నాయకులకు, ఇలాంటివే పునరావృతం అయితే వైసీపీ నాయకులు ఇళ్లలోకి దూరి కొడతారు 3 పార్టీ వాళ్ళు. గుర్తించుకోండి, ఎన్డీఏ కూటమి అంటే ఏందే జాగ్రత్త ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు, మధ్యలో కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పేద బలహీన వర్గాలకు అత్యున్నత వర్గాలను దగ్గర తీసుకుని ఈరోజు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సురేంద్రబాబు గారు